హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. లాస్ట్ వీడియోలో చూసే ఉంటే నేనైతే రాగి దోశ అయితే వేసింటాను కదా. సో మేమైతే చాలా డేస్కి వేసినామండి. అంటే చాలా డేస్ కాదు, రాగి దోశ వేయము అనమాట ఆల్మోస్ట్. సో మా మామ తిట్టినాడని చెప్పేసి వేసాము. ఇక్కడ వచ్చేసి రాగి దోశ ఎలా వచ్చాయి ఏంటని చెప్పేసి ఈ వీడియోలో చూపించేస్తాను. అండ్ దాంతోపాటు మా చిన్న పాప సెకండ్ డే అనమాట స్కూల్కి వెళ్ళడము. ఇప్పుడు నైట్ వచ్చేసి 6:30, మార్నింగ్ వచ్చేసి 6:30 అట్లా అవుతుందండి టైము. ఇక్కడ చలి ఎట్లా ఉందంటే చాలా చల్లగా ఉంది. అసలు మార్నింగ్ పూట లేవబుద్దే కాదనమాట. ఇంక దీనికి ఈ భయంతోనే నేను నైటే సామాన్లు కడుగుతున్నాను. లేకపోతే మార్నింగే కడిగేదాన్ని. బట్ ఆ మార్నింగ్ లేచి తడి వాటర్ అయితే చల్లగా ఉంటుంది, చేతులు పెట్టాలంటే చాలా కష్టంగా ఉందనమాట. ఇంకా సర్లే అని చెప్పేసి ఇప్పుడు నైటే కడిగేస్తున్నాను. ఎంత కష్టమైనా కూడా పర్లేదని చెప్పేసి. బికాజ్ నైట్ కన్నా పొగలు బెటర్ కదా. ఇంకా ఎవరు లేవలేదు. ఇంకా బయట కసు ఊడ్చాలి. అది ఊడ్చిన తర్వాత ఇంకా వ్లాగ్ అయితే అట్లే కంటిన్యూ అవుతుంది. చాలా చల్లగా ఉంది, చల్లగా ఉంది. బయట అయితే కసు ఊడ్చేసేయాలన్నమాట. చాలా అట్లనే ఉంది అసలుకి. బా దేవుడా, మీకు చూపించేస్తాను ఒకసారి. చూసేసారా ఎట్లా ఉంది మా ఇంటికి ఆడ అనమాట. ఇప్పుడు అంతా కసు ఊడ్చాలి ఇదంతా. సో నేను కసు ఊడ్చి ముగ్గేసేస్తాను. కొంచెం ముందు చూసారు కదా, ఎవరు లేదు బయట కసి ఊడ్చాలని చెప్పాను. బయట అయితే ఊడ్చానమాట. ఊడ్చే లోపల పాప అయితే వచ్చింది. ఇక్కడైతే ముగ్గు అయితే పెడుతున్నాను. వాటర్ మొత్తం వేసేసిన తర్వాత మా చిన్న పాప చూసేసారా, నేను వేస్తాను అని చెప్పి ప్రతి దాంట్లోకి దూరిపోయేదే. ఇక్కడ వచ్చేసి దోశలు ఎలా వచ్చాయి ఏంటి అని చెప్పి చెప్తాను. అది దోశ చేయాలా ఇడ్లీ చేయాలా ఫస్ట్ అయితే అనుకోలేదనమాట. సో అందుకోసమే నేనైతే ఇంకా దాంట్లో వాటర్ కూడా ఏం కలుపుకోకుండా అట్లే పెట్టేశాను. ఇక్కడ హనీ కోసం లంచ్ చేస్తానంటే వద్దులేమో వేడి తీసుకోపోదు, ముందే చలికాలం చల్లది పెట్టకు, ఎలాగో నువ్వు వెళ్తావు కదా అని చెప్పింది అవ్వ. సరే అని చెప్పేసి నేనైతే ఇంకా అది లంచ్ కోసం ప్రిపేర్ చేయడం స్టాప్ చేసేసాను అనమాట. బికాజ్ క్యారీ కట్టడానికి, బికాజ్ మధ్యాహ్నం వెళ్ళినప్పుడు తీసుకువెళ్దామని చెప్పేసి ఇక్కడ వచ్చేసి పల్లీలు అయితే ఫ్రై చేసేస్తున్నాను. ఇంకా టమాటాస్ అయితే ఊకే అలా కోసినవి ఎంతసేపు పెడదామని చెప్పేసి నేనైతే ఇక్కడే ఇందులోకి వేసేసాను. ఇక్కడ అవ్వ వచ్చింది, ఇడ్లీ పెడదామా దోశ చేద్దామా అని చెప్తే, దోశ వేసుకుందాంలేమో ఇడ్లీ ఏం చేస్తావు అని చెప్పేసి ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసేసి కొంచెం వాటర్ దోశ ప్యాటర్న్లా కలుపుకున్నాం అనమాట. ఇక టమాటాస్ నేను ఇందాక టమాటా రైస్కి కట్ చేసినవి అవి. సో ఇక్కడ పల్లీలు అన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇంకా టమాటాస్ పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసేస్తున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత అంత లోపల కొబ్బరి అయితే కోసుకున్నాను అనమాట. కొబ్బరి కోసేసుకొని ఇక్కడ మా పిల్లలు కూడా వాటర్ అయితే హీట్ అయిపోయినాయి. అవైతే స్నానం చేపిస్తుంది. మా అద్విత అనికైతే 10 సార్లు చెప్పాలి బ్రష్ అయిపో అని చెప్పేసి. ఇక్కడ అంత లోపల ఇక్కడ నేనైతే చట్నీ మిక్సీ పట్టేశాను. ఇంకా ఎలాగో ఈరోజు ప్రిపరేషన్ లంచ్ లేదు కాబట్టి సరిపోయింది అని నాకైతే ఇప్పుడు మార్నింగ్ చేయడమే బెటర్ అనిపిస్తుంది. తర్వాత అస్సలు టైమే ఉండదన్నమాట. మరి అది మీరు ఎంతమంది ఫీల్ అవుతారో తెలియదు కానీ నేను మాత్రం డెఫినెట్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇంకా టిఫిన్తో పాటు ఒక పక్క పెట్టేస్తే క్యారెట్ బాక్స్ సరిపోతుంది అని చెప్పేసి. బట్ మళ్ళీ మనకి టైమే ఉండదు. టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే పెట్టేసేయాలి. అది కాక 12:30కే కదా. ఇక్కడ వచ్చేసి నేనైతే కొత్త బాటిల్ అనమాట. మా అద్విత చిన్న పాప స్కూల్కి వెళ్ళిందని చెప్పి లాస్ట్ మీరు వ్లాగ్లో చెప్పే ఉంటాను కదా. ఇక్కడ వచ్చేసి ఆమె కోసం కొత్త బాటిల్ అయితే తీసుకొచ్చాము. సో అదైతే వేడి వాటర్ వేసి ఫస్ట్ అయితే కడుగుతున్నాను. ఇది ఎంత కమెంట్ చేయండి. తీన 320 రూపాయలు అనమాట. ఇది తనైతే స్కూల్ ఎలా పోతుందో చూసేసారా, బాయ్ చెప్తుంది. తనైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. ఇక్కడైతే గిన్నె బ్రూ కలిపించింది అనమాట. అవ్వ పాలు కలుపుకోండే. ఇక్కడ చిన్న పాపని ఊపుతూ ఉంటాను అనమాట. నేను ఉయ్యాలకు వేసి అవ్వ అయితే బ్రూ కలిపించేస్తే నేనైతే ఇంకా బ్రష్ చేసి వచ్చి ఇప్పుడైతే కాఫీ తాగుతున్నాను. ఇక్కడ బట్టలు అయితే కొన్ని ఉండే, హనీ స్కూల్ డ్రెస్ ఉంది, కొన్ని ఉన్నాయి లేమో నేను పిండుతా అని చెప్పి అవ్వ అయితే పిండుతుంది. రా దోశ తిందాము అని చెప్తే ఇంక అవ్వ వస్తాను నువ్వు కానీ అని చెప్పింది అనమాట. అంటే అంత లోపల ఇంక అవ్వ వచ్చే లోపల నేనైతే టమాటో రైస్కి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే టమాటోస్ అయితే మిక్సీకి వేసేసి ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టాను. మామ ఇప్పుడే ఇంకా తినేసి ఆఫీస్కి అయితే వెళ్ళాడనమాట. సో ఇంక మా కోసం నేనైతే దోశలు అయితే పోసేస్తున్నాను. టమాటో రైస్ పెద్ద విషయమేం కాదు. నేనైతే చిన్నగా మసాలా ఏం లేకోకుండా చాలా సింపుల్గా చేసేస్తాను అనమాట. ఏంటంటే కొంచెం సాల్ట్ అయితే తక్కువ ఉండే, ఇంకా మిగతాదంతా ఓకే. అయినా చాలా చల్లగా దాంట్లో వేడి తింటేనే అనిపిస్తుంది. అదేంటో మేము తినే లోపల చల్లగా అయిపోయింది చాలా. ఎందుకంటే అది ఇప్పుడు 12:30 ఆ టైంలో చేసాం కదా, మనం తినేది 1:30 2 గంటలు. ఇంక అంతలోపల ఎంత చల్లగా అయిపోతుంది, ముందే చలికాలం కదా. ఇక్కడ వచ్చేసి అవ్వ అయితే వచ్చింది. అవ్వకైతే దోశలు వేసించుకుంటానే నేను దోశలు తింటున్నాను. నాకు తెలిసినంత వరకు ఈ రాగి దోశలు వచ్చేసి వేడి తింటేనే బాగుంటుంది. ఎందుకంటే మేబీ చల్లగా అయితే తినబుద్ధి కాదు అని చెప్పేసి ఇక్కడైతే నేను తినుకుంటానే అవ్వకు దోశలు వేసి ఇచ్చి నేను కూడా దోశలు వేసుకొని తింటున్నాను అనమాట. ఈ దోశలు వేయడం అయిపోయిన వెంటనే ఇంకా ఆల్మోస్ట్ టైం అయితే 11 అయిపోయింది. ఇంకా అక్కడ 1 అవర్ ఉందిలే అని చెప్పేసి నేనైతే
నిదానంగా ఉన్నాను. ఎంత నిదానంగా చేస్తానో అంత త్వరగా టైం అవుతుంది అనమాట నిజంగా. ఇక్కడ వచ్చేసి టమాటా రైస్కి అయితే పెట్టేసాను అనమాట. ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేసేసి టమాటాలు వేసి మంచిగా ఫ్రై చేయాలి. నేను టమాటా రైస్ ఎలా చేస్తానో సింపుల్గా చెప్తాను. ఇందాకైతే మిక్సీ పట్టేసాను అనమాట. టమాటాస్ కోసా కదా, ఆ మిక్సీ పట్టేసిన వాటిని టమాటోస్ ఇక్కడ ఆనియన్స్ ఎర్రగా అయిన వెంటనే వేసేస్తాను అనమాట. వేసిన తర్వాత ఇందులోకి మనం కొంచెం ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కారం, ఉప్పు, పసుపు, కొంచెం లాస్ట్లో ధనియాల పొడి ఒకటే వేసాను అనమాట. గరం మసాలా వేయలేదండి, ఎందుకంటే పిల్లలు తినే పని అని చెప్పేసి. కారం కూడా చాలా తక్కువ వేసాను. సాల్ట్ అయితే చూసే వేసాను, బట్ అది ఇంకా కొంచెం వేసింటే బాగుండు అనిపించింది. అయినా చూసారా 2-3 సార్లు వేసాను, అయినా కూడా చాలా చాలా బాగానే వచ్చింది. అంటే అప్పటికప్పుడు వేడి వేడి తింటే బాగుండు, బట్ మేము కొంచెం చల్లగా ఎంత తర్వాత తిన్నాం కదా, సో అందుకోసమే మాకు అలా అనిపించింది. పెరుగు వేసుకొని తింటే చాలా మంచి కాంబినేషన్ అనమాట టమోటా రైస్. ఇంక ఇక్కడ విజిల్ అయితే పెట్టేశాను. కుక్కర్లో పెట్టడం బెటరు, ఎందుకంటే ఇంకా అది పిల్లలు కూడా కొంచెం బాగుంటుందని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి నేనైతే అంట్లుంటే అవన్నీ కడిగేసి గ్యాస్ మొత్తం నీట్గా తుడిచేసుకున్నాను అనమాట. మార్నింగ్ అయిపోయినాయి. ఇక్కడ ఇంకా చూసేసారా ఇదంతా టమోటా రైస్ ఎలా అయిపోయిందో, చాలా చాలా బాగుండే. ఇంకా ఇందులోకి మా హనీ కోసం అని చెప్పేసి పెరుగు అయితే గిన్నెలో పెట్టేసుకొని ఇంకొకటి స్నాక్స్ అయితే ఉండే అనమాట. అది వచ్చేసి అట్టిపండు అయితే పెట్టాను. అంటే ఈవినింగ్ ఒక స్నాక్స్ ఉంటుంది. ఇప్పుడైతే స్కూల్కి వచ్చాను అనమాట. స్కూల్కి వచ్చిన తర్వాత ఇది మా అద్భుత ఉండే ఏరియా అనమాట, ప్లే ఏరియా అక్కడ ఉంటుంది. చూసేసారా క్లాస్లో నుండి ఎలా వస్తుందో. ఆమె మేడం ఏం చెప్తుందంటే ఎవరో బర్త్డే ఉందని చెప్పేసి కేక్ కట్ చేస్తున్నారంట స్కూల్లోన. సో అసలు ఆగట్లేదంట, వెళ్ళేసి కేక్ ఇది చేస్తుంది అని చెప్పి చెప్తున్నారనమాట మేడం నవ్వుకుంటా. నేను అలా చేయకూడదమ్మా అని చెప్పి చెప్తున్నాను. ఇక్కడైతే ఇంక ఫుల్ ఎగురుతూ ఉంది. మమ్మీ ఎన్ని మాటలు చెప్తుంది అంటే అన్ని మాటలు చెప్తుంది. ఇంకా ఒక రోజు స్కూల్కి వెళ్ళి అందరితో పరిచయం చేసుకుంది అనమాట. అందరు మేడం వాళ్ళు 3-4 మేడం వాళ్ళు ఎంత ఇదిగా ఉంది, ఎంత క్యూట్గా ఉన్నావు అంటే థ్యాంక్ యూ అని చెప్పి చెప్తుందంట. ఇక్కడైతే అస్సలకి ఏడ్చుకుంటా ఇంకా ఫైనల్గా సాధించేసింది అనమాట. నేను పాపని ఎత్తుకున్నా అండి, కొంచెం జారుతుందని చెప్పేసి ఇక్కడ సందులో అయితే ఇడిచాను. మరి మీరు అస్సలు అలా అనుకోకండి, ఆల్మోస్ట్ ఎత్తుకొని వచ్చాను. ఇదైతే ఏడ్చి ఇప్పించుకోయింది. తెచ్చిన 2 నిమిషాలు కూడా ఉంచుకోలేదనమాట. ఇట్లా ఉప్పుకుంటూ కింద పడేసింది. ఇంటికి వచ్చిన తర్వాత అవ్వైతే పొద్దున సరిగా దోశ తినలేదనమాట. పిల్ల సగం దోశ తినింది. సో ఇంకా అవ్వైతే ఆ పిల్లకి దోశ వేసి పెట్టేసింది అనమాట. ఇక్కడైతే నేను తింటున్నాను. అవ్వ కూడా తిందు రావా అంటే సరే మనే తింటాలే, నువ్వు తినిపో అని చెప్పింది. ఇందులోకి పెరుగు ఉంటే బాగుండు, బట్ పెరుగు వేసుకుంటే ఇప్పుడు జలుబు చేసింది కదా అని చెప్పేసి వద్దని చెప్పి పెరుగు అయితే వేసుకోలేదనమాట. వంకాయ కర్రీ ఉంటే వంకాయ కర్రీ కొంచెము నిన్నటిది ఉండే అనమాట వంకాయ కూర, అదైతే వేసుకొని తిన్నాను. చాలా చాలా బాగానే ఉంది, బట్ కొంచెం ఉప్పు తక్కువ అయినట్టుండే, అంతే, దట్స్ ఇట్. ఈవినింగ్ నేను వచ్చి నా పెద్ద పాపను స్కూల్కి పిలుచుకొచ్చే లోపల అవ్వ కొంచెం టీ చేసుకొని తాగిందనమాట. సో నేను ఇంకా పిల్లలు కొట్టే పాలైతే అవ్వ కాసిచ్చింది ఈరోజు. ఇంకా ఇక్కడైతే నేను వాటర్ అయితే హీట్ పెట్టుకున్నాను. సాయంకాలం మా చిన్నోడు చూసారా ఎలా ఆడుకుంటున్నాడో వాళ్ళ అవ్వ దగ్గర టీవీ చూసుకుంటా. అసలు ఒక కాడు ఉన్నాడు వీడైతే కాళ్ళు వచ్చినాయని చెప్పేసి ఇంకా నైట్ డిన్నర్ కోసం మా చిన్నోడికి అయితే అన్నంలోకి పెసర్ బాల్ వేసి చేస్తాను అనమాట. దాంట్లో కొంచెం నెయ్యి వేసి పెడతాం వాడికి. ఇప్పుడు నైట్ డిన్నర్ అయితే అది ఇంకా మిగతా అన్నంలో కొంచెం పెరిగేసి మా చిన్న పాపకి తినిపించేసాను. ఇక్కడ వచ్చేసి ఇంకా కాకరకాయ ఫ్రై అయితే చేసేస్తున్నాను. చాలా చాలా డేస్ అయింది కాకరకాయలు తినక. ఇవి యాక్చువల్గా మా అమ్మ ఇచ్చి పంపించిన కాకరకాయలు. ఊరు నుండి వచ్చిన అంటే మా మామ ఊరు నుండి వచ్చాడనమాట, అప్పుడు తెచ్చాడు. నిన్న అది పప్పు ఉండే కొంచెం, అదైతే ఇక్కడ హీట్ చేసేసుకొని కాకరకాయ ఫ్రై అవైతే రొట్టెలు చేసింది. అవ్వ రొట్టెలు చేసే లోపల నేను మా చిన్నోనైతే పడుకోబెట్టాను. ఇంకా రొట్టె వేసిన తర్వాత మా హనీ అయితే తినలేదు ఇంకా, తన కోసం అయితే పప్పు అయితే తెచ్చబెట్టి ఇంకా మనము అన్నంలోకి కొంచెం పెట్టేసాను అనమాట. మధ్యాహ్నం చేసింది కొంచెం టమోటా రైస్ ఉంది, ఇంకా అదైతే హనీ పప్పు వేసుకొని తినిందనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా మేమందరం తినేసిన తర్వాత ఇక్కడ అంతా గ్యాస్ మొత్తం తుడిచేసాను. ఆల్మోస్ట్ ఇది వీడియోలో చూపించలేదు, ఎందుకంటే ఇంకా అదే అవుతుంది అని చెప్పేసి. ఇక్కడ ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నారు, 2, ఒకటి మా అమ్మకి ఒకటి అవ్వకి అని చెప్పేసి. అవ్వకి ఫుల్ దగ్గు ఉంది, సో అందుకోసమే ఎగ్ అయితే తింటుందనమాట. నైట్ ఉడికిన ఇవి బంద్ చేశాను. మా చిన్నపిల్లలు చూసేసారా, అసలు ఈ పిల్ల ఇప్పుడు వేసుకున్నప్పుడు ఒక్కటే వేసుకుంటే ఆల్మోస్ట్ వేసుకోదనమాట. ఎట్లెట్లో ఈరోజు వేసుకుంటుంది. ఇక్కడ ఉన్న చలికి ఇది బెటర్ అనిపిస్తే వేసుకుంటుంది అనమాట. మా పెద్ద పాప అట్లనే ఉంచుకుంటుంది, కానీ మా అద్విత అయితే అస్సలు ఉంచుకోదు. వేసుకుంటుంది, వేసుకుని వెంటనే ఉప్పి పాడేస్తుంది. ఇది కూడా ఇప్పుడు వేసుకుంది కదా, దాన్ని పడుకునేటప్పుడు తీసి పాడేసి పడుకోయింది అనమాట. ఇప్పుడైతే ఎంత క్యూట్గా ఉన్నారు కదా ఇద్దరు కూడా. ఇదే అండి వ్లాగ్, ఇంతటితో స్టాప్ చేసేస్తున్నాను. వీడియో చిన్న లైక్ వేసుకోండి, బాయ్. ఈ వీడియో అయితే ఇంతటితో అయితే అయిపోతుంది. ఇప్పుడు మా పిల్లలు అయితే పడుకుంటున్నారు. మా హనీ చూస్తారా ఎంత క్యూట్గా ఉందో. చలి మట్టుకు చాలా బీభత్సంగా ఉంది. ఈరోజు మా చిట్టి పాప చూస్తారా వేసుకోయింది స్వెటర్, ఎంత బాగుందో, క్యూట్గా ఉంటుంది, కానీ వేసుకోదు, ఏం చేయాలా. సరే అండి, ఉంటాను, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, బాయ్.